దేవుని యొక్క వాక్యము గమనించినట్లయితే ఇంత చక్కని మాటలతో మనల్ని బలపరుస్తుందండి. సహజంగా సేవకులను మా ఇంటికి రండి, మా ఇంటిలో ఉండండి అని చెప్పి ఆహ్వానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరో దైవజనుల విలువ తెలియని వారు అలాంటి పలుకులు పలకరు. కానీ దైవ సేవకుడు మన ఇంటికి వస్తే మనకు ఆశీర్వాదం. ఈమె చెప్తున్న మాట, నేను ప్రభువునందు, ఎవరెందు? ప్రజలు బయట ఉన్న వాటి అందు కాదు, వస్తు సామాగ్రి అందు కాదు, లేకపోతే ఇతరులు చెప్తున్న గ్యారెంటీని బట్టి కాదు. వారు చెప్పే మాట ఏంటంటే, ఆమె చెప్పే పలుకు ఏంటంటే, ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రండి. ఒక్కళ్ళనే కాదు ఆహ్వానించేది. ఒక సేవకుడు ప్రయాణం అయితే సేవకునికి అనుచరులు ఉంటారు, సహ సేవకులు ఉంటారు, పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. అలా రండి అని ఆమె సంబోధిస్తుంది. అంతమందిని ఆమె ఇంటికి ఆహ్వానిస్తుందంటే ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ అని మనం గ్రహించాలి, దేవుని అని. అంతేకాదు దైవజనుల పట్ల ఆనుకున్నటువంటి ఒక మంచి గౌరవం, దైవజనుల పట్ల ఆనుకున్నటువంటి గొప్ప ఆసక్తి. దైవజనులు ఇంటికి వస్తే దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తారని. అందుకే ఒక స్త్రీ అంటుంది, నీవు మా ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది, వేడుకుంటున్నాను. అంతేకాదండి, కొన్నేళ్ళు కూడా అంటాడు. ఏమనంటే, నీ వచ్చట మంచిది. ఇప్పటికి 4 దినములుగా మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. దూతలు మాతో మాట్లాడితే మీ వద్దకు పంపించాను మా దాసులను అని చెప్పేసి కొన్నేళ్ళు మాట్లాడుతున్నాడు. నీ వచ్చట మంచిది. దేవుడు నీకు చెప్పింది మాకు చెప్పు, దేవుడు నీకు బయలుపరిచింది మాకు తెలియచి అని చెప్పి మరి ఆ కొన్నేళ్ళు మాట్లాడుతున్నాడు. నిజమే అండి, దేవుని యొక్క వాక్యం దైవ సేవకులు మనకు చెప్పినప్పుడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అది నాకు నెమ్మదిని కలగచేసింది. దేవుని వాక్యము జీవము గలది. ఆ వాక్యము చదివితేనే మనకు బలం. దేవుని వాక్యం దైవ సేవకులు బోధిస్తూ ఉంటే ఎంత శక్తి అండి మనకి. నిజంగా అప్పటి వరకు బలహీనంగా కూర్చున్న మనము బోధకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అది విన్నప్పుడు మనలో ఆసక్తి పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. వాళ్ళు చెప్తున్న మాటలు మనలో ఉన్నటువంటి నిర్జీవమైన మరి మన దేహాన్ని జీవాన్ని అందించినట్లుగా, ఒక మంచి టానిక్, మంచి ఔషధం అందించినట్లుగా ఉంటుంది. దేవుని వాక్యం అది బలమైనది, బ్రతికించేది. మనం కొన్నిసార్లు చెడ్డ తలంపులతో ఉంటాం. ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటుంటాం. ఫలానా నేను చావాలనుకున్నాను కానీ వాక్యము విన్నాక నేను ఎందుకు చావాలి అనుకున్నాను. నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నన్ను పీడిస్తుంటే నేను ఎందుకు బ్రతకాలి, చనిపోతే ఒకసారి సమస్య తీరిపోతుంది కదా అనేసి అనుకున్నాను. వాక్యం విన్నప్పుడు నేను ఎందుకు చావాలి అని ప్రభుని క్షమాపణ కోరానని ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది, అది మనల్ని ఆదరించేది, అది మనకు బలమనిచ్చేది. కనుక ఆ వాక్యము దైవజనులు మనతో బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఆసక్తిగా వింటే తప్పగా ప్రభు మనతో మాట్లాడతాడు. అవును ప్రియులారా, ఒక స్త్రీ అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రండి అని చెప్తుంది.
వాక్యం మరి వినే ఆసక్తి ఆమెలో ఉంది, నమ్మికుంది, విశ్వాసం ఉంది. కనుకనే అంత చక్కని మాటలు చెప్పగలుగుతుంది. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఈ లేఖనంలో దేవుని వాక్యము మనకు కనిపిస్తుంది. 12వ వచనంలో నుండి మనము 15వ వచనం వరకు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మా ఇంటికి రెండని చెప్తున్న ఈ స్త్రీ తుయతైరా పట్టణస్థురాలు. ఏమెవరండి? తుయతైరా పట్టణస్థురాలు. ఆ తుయతైరా పట్టణములో బాగా చేతి పనులకు ప్రసిద్ధి. అంతేకాదు వస్త్రాలు నేస్తారు, ఓదారంగు వస్త్రాలు వేస్తారు, సామాన్లు అమ్ముకుంటారు. అంతేకాదండి, వారు నేర్పరిగలిగినటువంటి వారు, ఇత్తడి సామాన్లు కూడా వాళ్ళు చక్కగా చేయగలిగిన వారు. అంతేకాదు వాటితో పాటు వాళ్ళకున్న మూఢనమ్మకాలు ఏంటంటే సోదె కూడా చెప్పే గుంపు వారి మధ్యలో ఉంది. చేతులు చూసి జాతకాలు చెప్తానంటారు, సోదె చెప్తారు. ప్రియులారు, అంతేనా, అక్కడ జారత్వం కూడా ఉంది. జారత్వం కూడా, సాతాను క్రియలు గలవారు వారు. ఆ స్థలంలో, ఆ తుయతైరా పట్టణంలో గ్రీకు భాష, గ్రీకు దేశస్థులు ఆ ప్రజలు ఉన్నారు. తర్వాత యూదులు కూడా ఆ స్థలంలో ఉన్నారు. ఆ యొక్క తుయతైరా పట్టణము అలాగే మరి ఫిలిప్పి పట్టణము రెండు కూడా దగ్గరగా కొంత దూరంలో ఉంటుంది. ప్రయాణించవచ్చు, తిరిగి నడుస్తూ అక్కడ కొంత వారికి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈమె ఈ వ్యాపారం చేస్తున్నటువంటి ఈమె ఒక భక్తి కలిగిన స్త్రీ. ఈమె గమనించినట్లయితే లుదియా అన్న పేరు తన ఒక పట్టణం పేరు అని గ్రంథాల్లో గ్రంథకర్తలు రాశారు. అయితే అండి, వీరు కలిగి ఉన్నటువంటి కొన్ని చెడ్డ క్రియలు వారికి చాలా కీడు కలగచేస్తున్నాయి. వ్యాపారంలో చాలా సంపాదిస్తున్నారు, కానీ ఇక్కడ వాళ్ళకి దేవునికి విరుద్ధమైన క్రియలు కూడా వీరిలో కనిపిస్తూ ఉంటాయి. ఒక విషయం, ఈ యొక్క తుయతైరా పట్టణంలో ఈ వస్త్రాలు, ఈ యొక్క ధూమ్ర రక్త వర్ణ వస్త్రాలు, మరి ఇత్తడి సామాన్లు, ఇలా ఎన్నో తయారు చేసేటప్పుడు వీళ్ళు వ్యాపారం చేయడానికి చుట్టుపక్కల గ్రామాలకి వెళతారు. వీళ్ళ కట్టడాలు ఎలా ఉంటాయంటే రాళ్లతో కలపతో కట్టబడిన కట్టడాలు వాళ్ళే. ఈ కట్టడాలలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అవి శిథిలావస్థలో ఉన్నాయని కొందరు చెప్తూ ఉంటారు. అయితే ఈ తుయతైరా పట్టణస్థురాలైన లుదియా యూదా మత ప్రవిష్టురాలు అని వ్రాయబడి ఉంది గ్రంథాల్లో. ఎందుకంటే ఈమె ఆ యొక్క యూదా మతము మీద మాత్రము మంచి నిష్ట కలిగినటువంటి స్త్రీ. ఈమె ఈ యొక్క తుయతైరా పట్టణంలో నుండి ఫిలిప్పికి వ్యాపార రీత్యా ఆమె వెళ్తూ ఉంటుంది. ఈమె వెళ్ళినప్పుడు వ్యాపారం చేస్తూ ఉంటుందండి. ఈమె చేసే ఈ వ్యాపారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎక్కడ చేస్తుంది? సముద్ర తీరాన చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తాము, సముద్ర తీరాన ఎవరు ఉంటారండి? మనకు బాగా తెలుసు. బఠానీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, గుగ్గీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, బూరలు అమ్మేవాళ్ళు ఉంటారు, సిరిదిండ్లు రకరకాల అమ్మేవాళ్ళు ఉంటారు. లేసిపోయిన జంటలన్నీ ఆ బీచ్ల పక్కన కూర్చొని ఉంటాయి కదా. అంతేకాదండి, ఎవరైనా ప్రాంతంలో స్త్రీలు కనపడితే వాళ్ళని ర్యాగింగ్ చేసేవాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉంటారు. అంతేనా అండి, విచిత్రమైన వస్తువులు తెచ్చి, ఆకర్షణీయమైన వస్తువులు తెచ్చి అమ్మేవారు ఉంటారు. మనం బీచ్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా బీచ్ దగ్గరికి వెళ్తే రకరకాల ప్రజలు మనకు కనిపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్థలంలో మరి ఈ స్త్రీ కూడా వ్యాపార రీత్యా ఊదా రంగును
ఊదారపు వస్త్రములను ఇలా వ్యాపార రీత్యా ఆమె పట్టుకొని ఆ స్థలానికి వెళ్ళిందండి. ఆ స్థలానికి వెళ్ళింది. ఈ లోపల అది విశ్రాంతి దినం. పౌలు ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. చూద్దాం మనం ఈ యొక్క 11వ వచనంలో గమనించినట్లయితే 12 చదువుతాను. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు చెప్తున్నాడు. పౌలు దేవుడు రక్షించిన దినము నుండి, దేవుడు ఆయనను దర్శించిన దినము నుండి నా పునరుద్ధాన సువార్తను అన్య జనుల మధ్యలో ప్రకటించమని దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడడం ప్రారంభం చేశాడో, ఆయన పరితాపముతో ఆయా గ్రామాలకు వెళ్ళి ఆయన కొట్టబడిన, దూషించబడిన, ఆయనను బంధించిన, ఆయనను చెరసాలలో వేసిన అనేకులకు తాను జవాబు చెబుతూ ఉన్నాడు. అలాంటి కష్టకాలంలో పంపించిన దేవుడు ఎన్నో మార్లు ఆయనను విడిపించాడు. ఎన్నోసార్లు ఆయనను ఆ శిక్షల నుండి తప్పించాడు. అయితే ఒక సంఘటన, ఇదే పౌలు గ్రామ గ్రామాలు తిరుగుతూ అది విశ్రాంతి దినమైనందున అంటున్నాడు కదండి. చాలా మంది విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తారు, విశ్రాంతి దినాన్ని అలక్ష్యం చేస్తారు, పునరుద్ధాన దినాన్ని మరి నిజంగా అలక్ష్యం చేస్తారు. ఇప్పుడంటే ఈ కరోనాను బట్టి మనం సమాజముగా కూడకూడదని మన ప్రధాని చెప్పిన, మన ముఖ్యమంత్రి చెప్పిన ఆ యొక్క సందేశమును బట్టి మనము ఒకరినొకరు కలవకుండా సమాజంగా కూడకుండా జరుగుతుంది. అయితే ఒకటి, ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబము కలిసి ఆ ఇల్లే ఒక ప్రార్థనా గృహంగా, వారే ఒక మందిరాలుగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రియులారా గమనించండి, ఆ దినాల్లో ఆ విశ్రాంతి దినమున అక్కడ మందిరం ఉందా? లేదండి. ఆయన ఎక్కడికి వచ్చాడు? మరి సముద్ర తీరాన్ని. ఎందుకు వచ్చాడు అంటే అక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటారు, అక్కడ ప్రజలు ఎక్కువ ఉంటారు, అన్యులు ఉంటారు, దేవుని ఎరగని వారు ఉంటారు, దేవుడంటే తెలియని వారు ఉంటారు. దేవుని గురించి చెప్పాలని ఆరాటము తనలో ఉంది, ఆయనలో పరితాపం ఉంది. ప్రజలను గురించినటువంటి ఆయన చేసిన హింసను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి ప్రియులారా యేసే దేవుడని ప్రకటించడానికి ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు అంటే అప్పుడు లుదియా అను యూదా మత ఇష్టురాలైనటువంటి యూదా మతాన్ని ఆచరించేటటువంటి ఒక స్త్రీ అక్కడ కనిపిస్తుంది. ఆమె ఎవరంట? భక్తి కలిగిన స్త్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, 10 పాయింట్స్ మీకు చెప్తాను. ఈమెలో ఉన్న లక్షణాలు 10ని ఒక్కొక్కటిగా మీరు రాసుకోండి. మొదటిది ఏంటంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమయ్య తగును. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమయ్య తగును అని ఇక్కడ సామెతలు 31:30 వచనంలో మనం చూడగలం. సామెతలు 31:30 వచనంలో చూడగలం కదండి. మనం ఆయన భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం కొనియాడబడతాం. ఈ స్త్రీని మనం ఇప్పుడు కొనియాడుతున్నాం. ఆమె పనులు, ఆమె మాటలు, ఆమె పద్ధతులు దేవునిని కొనియాడుతున్నాయి. తప్పక అలాంటి వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దైవభక్తి కలిగిన స్త్రీ. రెండవది, అదే అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె వింటున్నటువంటి స్త్రీ. కొంతమంది దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అండి అస్సలు వినరు. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. పక్కనున్నటువంటి వాళ్ళు ఏ బట్టలు కట్టుకొచ్చారా అని చూస్తుంటారు. ఆ పక్కన ఉన్న వాళ్ళ
వాళ్ళు వినలేదు కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మరి ఈమె ఎలాంటిదంటే దేవుని వాక్యము వింటున్నటువంటి వ్యక్తి. వాక్యం చెప్తుంది అపొస్తలుల కార్యాలు 16:14. అయితే వినట వలన విశ్వాసము కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగుతుందండి? మనం వింటే మనకు నమ్మకం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుందండి. వినాలి. విన్నప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. రెండవది. ఇప్పుడు మూడవది చూస్తే ఈమె ఎవరు అంటే ఆమె 14వ వచనంలో ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఆమె ఊదారంగము మరి వ్యాపారి అండి. సామెతల 31లో ఉంది కదా ఒక మాట, చక్కని మాట స్త్రీలను గురించి మనకు బాగా తెలుసు. అక్కడ ఏముందండి? మా చేతులు ఆ యొక్క దారాలు పట్టి ఒడుకు తీయట, తన ఇంటి వారికి చలి తగులుతుందన్న భయం కూడా స్త్రీకి లేదు. గుణవతి అయిన భార్య గురించి రాస్తున్నాడు సామెతల 31లో. ఏం చేస్తున్నామే మనకు తెలుసనే దేవుని వాక్యం ఎన్నో స్వామి బోధకులు మనతో చెప్తూ ఉంటే మనం వింటున్నామే. ప్రియులరా గమనించండి, ఆమె ఏం చేస్తుందంటే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 18వ వచనం 31వ అధ్యాయము 18వ వచనం పరిశుద్ధ గ్రంథంలో తన వ్యాపార లాభము అనుభవముచి తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంతేనా? ఆమె పరుపులను సిద్ధపరచుకును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు ఏం చేస్తుంది? అల్లిక చేస్తుంది. అవునండి. ఈనాడు కొందరు స్త్రీలు ఉంటారు, చాలా కష్టం బట్టలు నేసిన దాకా. నాకు చాలా ఇష్టం అండి టైలరింగ్ అంటే. మరి ఇక చర్చిని ప్రారంభించిన దినాలలో సువార్త ఏ రీతిగా అందించాలి, ఎలాగైనా అందించాలి. ఒక కుట్టు సెట్ అసలు నేను ఎక్కడ ట్రైనింగ్ కాలేదు టైలరింగ్. మా మరిది గారు కుడుతుంటే చూసి నేర్చుకున్నాను. ఎన్నో ఫ్రాకులు, కొన్ని బ్లౌజులు, కొన్ని స్త్రీలకు సంబంధించిన వస్త్రాలు కుట్టాను. అవే కాకుండా చర్చకు వచ్చే వాళ్ళకి చెప్పేదేనమ్మా, మీరు టైలరింగ్ నేర్చుకోండి, అది మీకు ఒక జీవనోపాధి. రెండవది, మన ఇంట్లో ఒక బెడ్షీట్ చిరిగినా, మన బట్టలు చిరిగినా, మన పిల్లల బట్టలు చిరిగినా, భర్తల బట్టలు చిరిగినా మన ఆ మిషన్ మీద కుట్టొచ్చు. కాబట్టి ఇది మనకు మంచిదమ్మా, మన గృహిణి లక్షణం అది అని చెబుతూ అనేక స్త్రీలు మనం ప్రోత్సహించి నేను కుట్టు సెంటర్ ఏర్పాటు చేశా. ప్రారంభ దినాల్లో ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది స్త్రీలు మరి చర్చ దగ్గరికి వచ్చి కుట్టు నేర్చుకున్నారు. హిందువులు, క్రైస్తవులు కూడా ఆ నేర్చుకున్న ఈ విషయం తెలిసినప్పటికీ ఈ ఏరియాలో షాపులే లేవండి మనుగురులో, ఈ మా చర్చ దగ్గర. ఆ తర్వాత ఆ కుట్టు సెంటర్లో నేర్చుకున్న వాళ్ళు ఎక్కడైనా కనబడితే, ఆంటీ మీరు నేర్పించి మేము నేర్చుకొని ఈరోజు బ్రతుకుతున్నాం, జీవనాన్ని గడుపుకుంటున్నాం ఆంటీ, పనులు త్వరగా చేసుకొని మిషన్ పెట్టుకుంటున్నాం, కుట్టుకుంటున్నాం, మా జీవనోపాధి. ఒక స్త్రీకి, ఒక యవనస్తురాలకి అయితే భర్త ఇచ్చిపెట్టేశాడని, ఆ అమ్మాయి ఇచ్చిపెట్టేస్తే ఆ మిషన్ కుట్టి తన బిడ్డలు బతికించుకుంది. ఆ యవనస్తురాలు భర్త ఒక స్త్రీని, ఇంకో స్త్రీని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి టైంలో ఆమె ఆ మిషన్ మీద బతుకుతూ అలా ఎంబ్రాయిడింగ్ నేర్చుకొని పెద్ద పెద్ద డ్రెస్సులు, రకరకాల వస్త్రాలు. ఈరోజు ఒక జాకెట్ కుడితే మామూలుగా 100 రూపాయలండి, లైనింగ్ జాకెట్ కుడితే 150 రూపాయలండి, అదే డిజైన్ కుడితే 500, 1000 రూపాయలండి. ఈరోజు బ్రతకడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ స్త్రీలలో అశ్రద్ధ, సోమరితనము, బద్ధకము, దానిని ఎవరికి ఇష్టపడరండి. కానీ ఈ స్త్రీని మనం చూస్తున్నాము, ఆమె ఒక వ్యాపారి. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, తన వ్యాపార లాభం అనుభవముచే తెలుసుకొనును. ఏం చేస్తుందండి? 18వ వచనంలో తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. కొన్ని విషయాల్లో నాకు చాలా బాధ కలుగుతుంది స్త్రీలను గురించి. ఏమి అనలేమండి, ఏడవడం తప్ప మరొక మార్గం లేదు. చెప్తే వినరు, దానికి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. కనుక
ఏమ్మా చక్కగా కుట్టుకొని బ్రతకొచ్చుగా అంటే, ఏం కుడతామండి, ఈ పని అయ్యేసరికి కష్టమవుతుంది, మా వల్ల కావట్లేదు, చేయలేము. ఎలా మన కుటుంబం బాగుపడేది ఎలా, మన ఇల్లు చక్కదిద్దుకునేది ఎలా ప్రియులారా? కానీ ఈమె తన లాభాన్ని పొందింది. అంతేకాదండి, సామెతలో 31 ఒక మాట ఉంది, 16వ వచనం ఏమంటుంది? ఆమె పొలమును చూసి దాన్ని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట పెట్టి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకును, చేతులతో బలముగా పనిచేయును. స్త్రీలు ఎలా ఉంటారంటండి? కూడబెట్టిన ద్రవ్యముతో తోటలే కొంటారు, ఇండ్లే కొంటారు, స్థలాలే కొంటారు, బిడ్డల చదువులకే సంపాదిస్తారు, భర్తకు చేదోడుగా వాదోడుగా ఉంటారు. ఆమె గుణవతి అయిన భార్య అప్పుడు చేతులతో బలముగా పని చేయను. బైబిల్ చెప్తుంది, ఆమె పని చేయకుండా భోజనము చేయదు. ఈ దినాల్లో ఎలా ఉన్నామండి ఆలోచించండి. పని అంటే చాలా కష్టం. ఖాళీగా టీవీ దగ్గర కూర్చొని సీరియళ్ళు సినిమాలు చూస్తున్నారు. కానీ లిదియా అలాంటి స్త్రీ కాదు. తన ఇంటికి గొప్ప లాభాన్ని చేకూర్చేది, తన భర్తకు చేయూతనిచ్చేది, తన భర్తకు సహకరించేది. తన కుటుంబం చలి తగులుతున్న భయం లేదు, తన బిడ్డలు చలి తగులుతున్న భయం లేదు. ఆమె భర్త ఊరి గవిని యొద్ద పెద్దలతో కూర్చునే యోగ్యతనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది చూసిన ఆమె హృదయము వాక్యమందు ఆమె వింటుంది కనుక ఆమె హృదయము తెరవబడెను. ఆమె హృదయం ఏం చేయబడింది? తెరవబడింది. దేవుడు అంటున్నాడు, నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, అయినా కూడా తలుపు తెరవట్లేదు. ఒక పాట ఉంది, హృదయమనెడు తలుపును యేసునాథుండు, హృదయమనెడు తలుపును యేసునాథుండు, అతడు సదయుడుచు తట్టుచుండు సకల విధములను, అతడు సదయుడుచు తట్టుచుండు సకల విధములను, హృదయమనెడు తలుపును యేసునాథుండు. అవునండి, వాక్యము దేవుడై ఉండేది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. ఆ వాక్యము మనం వింటున్నప్పుడు ఆ వాక్యము మన హృదయాన్ని తట్టుతూ ఉంటుంది. ఆ వాక్యము మన హృదయాన్ని తట్టినప్పుడు మన హృదయము తెరవబడుతుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు కొడుతూ ఉంటారండి. ఆ శబ్దం విన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరొచ్చారో అని తలుపు తీస్తాం. అలాగనే దేవుని వాక్యము మన తట్టినప్పుడు మన హృదయాలు తప్పక తెరవాలి. నువ్వు తెరిస్తే ఆయన నీలోనికి వస్తాడు. ఆయన నీతోనూ నీవు ఆయనతోనూ సహవాసం చేయవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నీవు ఆయనతో కలిసి భోజనం చేయొచ్చండి. కనుక నీవెలా ఉన్నావు? వాక్యాన్ని చెవిపుతున్నావా? ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే, దేవుడే దాన్ని హృదయం తెరిస్తే ఆయనకి నువ్వు లోబడతావా? ప్రియులారా, ఇక్కడ గమనించండి. 5వది చూసినట్లయితే ఆసక్తితో లక్ష్యం ఉంచెను. ఆమె దేవుని వాక్యం అందు ఏం చేసిందండి? ఆసక్తితో లక్ష్యం ఉంచిందండి. ఆసక్తి చూపించాలి. కొంతమందికి ఆసక్తి ముచ్చట్లంటే ఆసక్తి ఎక్కువ, అప్పులు చేయడం అంటే ఆసక్తి ఎక్కువ, కనపడ్డ ప్రతి కొట్టులో ఖాతాలు పెట్టడం ఆసక్తి ఎక్కువ. భర్తలు తీసుకొచ్చి నమ్మకంగా భార్యలకు ఇస్తూ ఉంటే వాటిని సద్వినియోగం చేసి, వాటిని పొదుపు చేసి, వాటిని పోగు చేసి చేయాల్సింది ఏంటండి? గుణవతి అయిన భార్య సంపాదించి భర్తకు తోడుగా ఉండి కష్టకాలంలో అందించే స్త్రీలుగా మనం ఉండాలి. లోకం మీద ఉన్నంత ఆసక్తి సంసారం మీద లేదు. లోకం మీద ఉన్నంత ఆసక్తి వాక్యం మీద లేదు.
లోకం మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదండి, లేదు. ప్రియులను ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఒక కుటుంబం ఉందండి, ఒక కుటుంబం. అతడు ఆర్టీసీలో పనిచేస్తాడు. పాపం ఇంట్లో భార్య కన్ని అప్పగించేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ స్త్రీ ఇటు నుండి నడిచిపోతూ ఎప్పుడు ఫోన్ చెవులోనే ఉంటుందండి ఆమె చేతిలో. ఏంటని చాలాసార్లు నేను గమనించాను. ఈలోపు భర్త ఒకసారి బండేసుకొని గబా గబా వెనక నుండి ఆమె మీద అనుమానం వచ్చినట్టు చూస్తున్నాను. చూసేసరికి గబక్కన ఫోనును ఆ నెంబర్ని డిలీట్ చేసేసి గబక్కన పట్టేసుకొని ఏమి ఎరగనట్టే నటిస్తాం. అలా కనీసము 100 సార్లు చూస్తుంటాను అండి. ఏమని గద్దిస్తామండి? భర్తలు నమ్మకము భార్యల మీద ఉంచి ఉద్యోగాలు పెడితే పరాయి పురుషులతో స్నేహం, పరాయి పురుషులతో పాపము, దీని మీద ఉన్న ఆసక్తి ఇంటి మీద లేదు. దీని మీద ఉన్న ఆసక్తి, పాపం మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదండి. ఎన్నోసార్లు గద్దించాలనుకుంటాను అన్యురాలు. అప్పటికి నేను ఎవరమ్మా, ఏంటమ్మా, ఎందుకు వచ్చావమ్మా అని పలకరిస్తూ కొన్నిసార్లు మరుగుగా కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఎన్నోసార్లు దెబ్బలు తిన్నది, ఎన్నోసార్లు ఇడ్చిపెట్టేశాడు. ఆ స్నేహం మానుకోమని మళ్ళీ చేర్చుకున్నాడు. ఆయన ఆమె లక్షణం మారలేదు. డ్యూటీకి వెళ్ళిపోతే ఇవాళ ఎక్కితే రేపు వస్తారండి. వీళ్ళు చేసే నాటకాలు, వీళ్ళు చేసే భోగాలు, వీళ్ళు చేసే పాపము చెప్పరానిదండి. వారికి ఎంత ఆసక్తి అంటే పాపం మీద, ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం. ప్రియులారా, ఆసక్తి అనేది వాక్యం మీద, కుటుంబం మీద, పిల్లల మీద, కుటుంబం దిద్దుకోవాలి. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుడు మనల్ని ప్రశ్నిస్తే జవాబేది మన దగ్గర? దేవుడే కానీ నిన్ను లెక్క అడిగితే నువ్వేం చెప్పగలవు? పురుషునికి పుట్టు రోషం ఎదుట ఎవడ నిలవగలడు? సామెతల్లో మాట్లాడుతుంది. సంసోను ఏం చేశాడండి? సంసోను వచ్చేసరికి తన భార్యని ఇంకొకరికి చేస్తే నిప్పు పెట్టేశాడు కాదా? పురుషునికి రోషం వస్తే దాని ముందు నువ్వు నిలబడలేవు. పరాయి ధ్యానం, ఇది తప్పు. తర్వాత చూద్దాం. 6వది, తన ఇంటి వారిని రక్షించుకున్న స్త్రీ ఏం చేసిందండి? తన ఇంటిని ఎలా రక్షించుకోగలిగింది? ఆమె వెళ్ళింది, తన భర్తకు చెప్పింది. 15వ వచనంలో ఆమె కుటుంబానికి చెప్తుంది. ఆమె మాట భర్త వింటున్నాడంటే, పిల్లలు వింటున్నారంటే ఆమె మీద ఎంత నమ్మకం అండి భర్తకి. ఆమె మీద ఎంత నమ్మకం అండి భర్తకి. ఆమె మీద భర్తకున్నటువంటి నమ్మకాన్ని మనం గమనించినట్లయితే నిజంగా ఎంత ఏమి చెప్పుకుందో. కొంతమంది బంగారం కోసం బతిమలాడుకుంటారు, కొంతమంది వాళ్ళ సొంత అవసరతల కొరకు బతిమలాడుకుంటారు, కొంతమంది వాళ్ళ భోగాలకి, పిక్నిక్లకి, షికార్లకి, పబ్బులకి ఇది బతిమలాడుకుంటారండి. కానీ దేవుని కుటుంబముగా, దైవ చిత్తానుసారమైన కుటుంబముగా బ్రతకడానికి ఇష్టపడరండి. కానీ ఆమె ఎప్పుడైతే వాక్యమందు ఆ వాక్యం విన్నదో, ఆమె ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో, ఆమె హృదయంలోకి వాక్యం రాగానే ఇది నా కుటుంబం మేలుకి అనుకుంది, త్వరగా వెళ్ళిపోయింది. నిజంగా ఆమె మాట తన భర్త, తన బిడ్డలు విన్నారు. అందుకే దేవుని వాక్యం సామెతలు 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా అండి? 11వ వచనంలో, ఆమె పెనిమిటి ఆమె నమ్మిక ఇచ్చును, అతనికి మేలు చేయను కానీ కీడేమియు చేయను. ఒక భార్యగా వాళ్ళకున్న నమ్మకము, నా భార్య కష్టపడుతుంది, వ్యాపారం చేస్తుంది, అన్నీ తెస్తుంది, నా కుటుంబాన్ని దిద్దుకుంటుంది, ఈమె చెప్పిన మాట నిజమే, ఈమె చెప్పిన వర్తమానం కరెక్టే, పదండ్రా వెళదాం అనుకున్నారు. ఆ ఇంటి వారందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడికి శిక్ష విధించబడను. అవునండి,
నువ్వు నమ్మావా? నీళ్ళు రక్షణ పొందిందా? నువ్వు విన్న వాక్యము నీ భార్య, నీ భర్తల, నీ కుటుంబానికి నువ్వు తెలియచేసావా? నువ్వంటే అసలు నీ కుటుంబానికి నమ్మకం ఉందా? నీవంటే నీ కుటుంబానికి ఏమైనా నమ్మకం ఉందండి? ఇదే సామెతల 31లో ఒక మాట ఉందండి. ఏంటో తెలుసా అండి? 26వ వచనం, జ్ఞానం కలిగిన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా భోజనము చేయదు, ఆమె కుమారులు ఆమెను లేచి ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించున్నారు, కానీ వారందరినీ మించిన ధనము అని ఆమె పెరిమిటి ఆమెను పొగుడును. అవునండి, నీ మీద నమ్మకం ఉందా? నీ భర్తకు నిన్ను నమ్మి నీ చేతికి ఏమైనా ధనాన్ని ఇస్తున్నాడా? నిన్ను నమ్మి నీకు అప్పగిస్తే నీ ఇంటికి ఏమైనా మేలు చేస్తున్నావా? మేలు చేయగలుగుతున్నావా? కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె పట్ల వీరికి మేలు నమ్మకం కలగడానికి కారణం ఏంటి? ఆమె మాట వినడానికి కారణం ఏంటి అంటే ఆమె కుటుంబాన్ని చక్కదిద్దుకునే ఒక స్త్రీ, ఒక వ్యాపారవేత్త. అయితే ఈ మీద నమ్మకం ఉంచారు. వీళ్ళు పోయారు, అందరూ బాప్తిస్మం పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప శిక్ష నుండి తప్పించుకున్నారు. యెహోవాకు భయభక్తులు కలిగిన కుటుంబము ఉంది. 7వదిగా చూద్దాం. ఆమె తన సేవకులను అంటుంది, ప్రభునందు విశ్వాసము గల స్త్రీని అని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశారు. ఏం చేసిందండి ఆమె? ఏం చేసింది అని గమనిస్తే, విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని బతిమాలుకుంటుంది. సువార్త ప్రకటిస్తున్న పౌల్ని తన ఇంట చేర్చుకోవడానికి ఆమె ఇష్టపడుతుంది. కుటుంబం అంతా ఇష్టపడుతుంది. అందరికి స్వార్థ అందించేస్తున్నాడు పౌలు. కనుక మా ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు మీరు స్వార్థకి, మా ఇంట్లో ఉండమని అడుగుతుంది. ఆమె తుయితేరా పట్టణంలో స్వార్థ మొదటిగా రక్షించబడిన కుటుంబం అది. అవునండి, మన ఇంట్లోనికి దైవజనుని చేర్చుకుంటే మనకెంత దీవెన తెలుసా అండి? శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళుము. నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీవు సమాధానము గలదానవై వెళ్ళు. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచిన స్త్రీ. అందుకే సేవకుని ఇంటికి రమ్మని ఆమె ఏం చేస్తుంది? 8వగా దైవజనులను ఆహ్వానించి వేడుకుంటుందండి. వేడుకొనేను అన్నది ఇక్కడ. వేడుకొనేను కదా, 8వది అన్నాడు. దైవజనుని ఇంటికి రమ్మని ఏం చేస్తుందండి? వేడుకుంటుంది. 8వది. అందుకని మత్తయి 10:13లో ఒక మాట ఉంది, ఏ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అనుంది. దైవ శిష్యులకు చెప్తున్నాడు. అందుకోసమే ఆ ఇల్లు యోగ్యమైనది కనుక, దైవజనులు నివసించగలిగిన యోగ్యమైన ఇల్లు కనుక ఆ ఇంటికి వెళ్ళగలిగారు. అదే భక్తిహీనులు ఇంటికి సేవకులు వెళ్తారా అండి? అక్కడ చీకటి ఉంది కదా. రక్షించబడి ఆహ్వానించిన ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికినే ఆనాడు శిష్యులకు చెప్పినట్లుగా ఆ ఇల్లు యోగ్యమైనది కనుక, ఏ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చు. కనుక ఆ ఇంట్లోనికి వాళ్ళు ప్రవేశించడానికి ఆమె ద్వారాలు తెరిచిపెట్టింది, తలుపులు తెరిచిపెట్టింది. హృదయమే కాదు, ఇంటి తలుపులు కూడా తెరిచిపెట్టింది. ఆ తర్వాత బలవంతము చేసింది. 9వదిగా బలవంతము చేసింది. అయితే ఒకనాడు అబ్రహాము కూడా అండి బలవంతం చేశాడు. ఏమని బలవంతం చేశాడో తెలుసా? ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దోసని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెచ్చిస్తాను.
ప్రభువా, ఇదిగో నీ దాసు నిన్ను దాటిపోవద్దు, ఎండవేళలో వచ్చావు, నేను కొంచెం నీళ్లు తెచ్చిస్తానని బలవంతం చేస్తున్నాడు అబ్రహాం. ఆ చెట్టు నీడని కూర్చోబెట్టి, నీళ్ళే కాదండి, మంచి దూడలు వధించి మంచి ఆహారం, విలువైన ఆహారం తెచ్చి దేవదూతలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు పదవది ఏంటంటే, పౌలు శీలలు వీళ్ళ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు పుతోలు దయ్యం పట్టిన స్త్రీని విడిపించినందుకు చెరసాలలో వేశారు. దేవుడు చెరసాలలో గొప్ప అద్భుతం చేశాడు. పాటల ద్వారా ప్రభుని స్తుతించినప్పుడు భూమి కంపించింది, చెరసాల సంఖ్యలు విడిపోయినాయి. వచ్చేస్తా ఉంటే దొంగలు పారిపోయారనేసి వాళ్ళందరూ చూస్తున్నారు. దీపం వెలిగించి ప్రియులారా కేకలు వేస్తూ తలుపులు తెరబడి చూచి ఆ ఖైదీ పారిపోయాడని కూడా కత్తి తీసుకొని తాను ఆ చెరసాల అధికారి చంపుకోబోతున్నాడు. అప్పుడు దీపం తెమ్మని చెప్పి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని ఎలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నప్పుడు, ఆ సమయంలో నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పారు. అప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. కానీ చెరసాల్లో ఉన్నారు కనుక, సంఖ్యలతో కట్టబడి ఉన్నారు కనుక, చెమటలతోటి దేహం అలిసిపోయి బాధలో ఉన్నారండి. ఏమైందంటే అక్కడి నుంచి ప్రయాణమై వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఒక తలంపు కలిగింది. మళ్ళీ పిలిచి ఇంటిలో ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ ఉంది లుదియా, ఆమె దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. 39వ వచనంలో చూస్తే, వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండి అని వారికి వేడుకొని వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆత్మించి బయలుదేరిపోయిరి. చూసారా అండి, ఒక చెరసాలలో నుండి నాకు ఒక ఇల్లుంది, నాకు ఒక విశ్వాసం ఉంది, ఇక్కడ నా బిడ్డుంది అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ప్రియులారా సేద తెచ్చుకున్నారు. ఆ యొక్క మురికి వస్త్రాలను ఉతుకుంటుందండి, వాళ్ళకి స్నానానికి నీళ్లు పెట్టుండొచ్చు. ఆమె ప్రేమ చాలా విలువైనది, ఆమె భక్తి చాలా గొప్పది కనుక ఆమె వెళ్ళిపోయింది. నిజంగా దేవుడి వాక్య ప్రకారం ఆదరించింది. ఆమెతో వచ్చిన వారందరికీ ఆతిథ్యం ఇచ్చింది. సేదని ఈ యొక్క పౌలు కూడా వారి యోగక్షేమాలు అడిగి అక్కడి నుంచి ప్రయాణమైనట్టు చూస్తున్నాం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే అది ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరవకుడి, దానివల్ల తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది. ఏం చేయాలంట? మన ప్రేమ ఎలా ఉండాలి? నిలవరముగా ఉండాలి. మన ప్రేమ నిలవరమైనదిగా ఉండాలండి. మన ప్రేమ నిలవరమైనదిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకి తెలియక చేసిన ఈ యొక్క ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు 100 ఏళ్ళ. అబ్రహాముకి ఆ దూతలు ఎంత చెప్తున్నాయి కదా. మళ్ళీ తిరిగి ఈ రోజు వచ్చేసరికి సారా ఒడిలో ఒక బాబు ఉంటాడు. ఆమె నవ్వుతుంది గుడారంలో ఉండి, మంచి మంచి ఆహారం వండి పెట్టాడు. అబ్రహాము త్వరపడి ఇద్దరు కలిసి వండి పెట్టాడు. పని వాళ్ళని పంపారు, తెచ్చిపెట్టారు. తృప్తిగా తినిపోతూ దీవిస్తున్నారు. ఏమనంటే మళ్ళా మరుసటి దినానికి సారా గర్భంలో ఒక శిశువు ఉంటాడు, బాబు పుడతాడు అని ఆమె నవ్వుతుంటే అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అవునండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ జీవితంలో ఏనాడైనా దైవజనులు చేర్చుకున్నావా? ఏనాడైనా దైవజనులకు ఆతిథ్యం ఇచ్చావా? ఒకవేళ వాళ్ళ బలహీనతల్లో చూసి ఏదైనా సహాయం చేయగలిగావా? ఒక సంఘటన మీకు చెప్తాను. ఈ కరోనా వ్యాధి వచ్చిందండి. మేము దైవజనులు బయట తిరుగుతాం అనుకోండి. మా బాబు చెప్తాడు, జాన్ వెస్లీ, మమ్మీ మనం బయటకి ఎక్కడికే వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా?
మనకేమైనా అంటుకుంటే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయించుకోవడానికి మన దగ్గరికి తరచుగా ఆగలేక వస్తే మనకు సోకిన ఇది 10 మందికి అంటుతుంది కనుక మనం బయటికి వెళ్ళొద్దు మమ్మీ, మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాడు. తాను కూడా అసలు బయటికి వెళ్ళడు. ఇన్ని దినాలైంది వెళ్ళలేదు. మా ఇంటి ముందే ఈ యొక్క మండల ఆఫీస్ ముందే కూరగాయలు ఉంది. ఇక్కడనే ఇక అదేంటి క్వాలిటీ షాప్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది. కూరగాయలు వచ్చి ఒక దినాన్నమ్మా మీకు ఒక రూమ్ ఇవ్వండి అమ్మా, మా కూరగాయలు పెట్టుకుంటామని అడిగారు. అడిగితే వెంటనే సరే పాపం ఆపదలో అని వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చేసారు. ఈ నెల దినాల నుండి ఆ రూమ్లో వాళ్ళు కూరగాయలు పెట్టుకొని ప్రతిరోజు అమ్ముకుంటారు. ఆ 12 గంటలకు తెచ్చి అందులో పెట్టుకొని వెళ్తారు. సరే ఇలా మాకు ఏదైనా అవసరమైతే మరి ఈ కష్ట సమయంలో జాకోబ్కి ఫోన్ చేస్తాం, మన చర్చి సభ్యుడికి ఫోన్ చేసిన ఆయన ఇది కావాలి, నీ డ్యూటీకి వస్తాం కదా, నువ్వు తీసుకొని రా అని చెప్తాం. కావాల్సినవన్నీ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. వారంలో 4 రోజులు ఎప్పుడు ఫోన్ చేసినా తన డ్యూటీలో పర్మిషన్ తీసుకొని గబాల్లో మాకు కావాల్సినవన్నీ తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. వెంటనే వాటిని మేము ఉప్పేసి నీళ్ళల్లో కడిగి ఆ సామాన్ కాసేపు ఎండలో పెట్టి సర్దుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు చర్చి సభ్యులు ఉన్నారు, రత్నమ్మ గారని. ప్రభు రాత్రి ఆమెని దర్శించాడంట. దర్శిస్తే మంచి ఆహారాన్ని వండుకొని, మంచి మాంసపు కూరను వండుకొని పొద్దున్నే వచ్చి అయ్యగారు ప్రభు రాత్రి నన్ను దర్శించాడు, ఇవ్వండి నేను తీసుకొచ్చి నీకు తీసుకోండి అని దూరంలో ఉండి ఆ వంట తీసుకొచ్చి ఇచ్చేసి ఆమె వెళ్ళింది. రోజా ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే పూర్ణాలు ఇన్ని వండి, చిన్నపిల్లలు ఉన్నారు, అయ్యగారు బయటకు వెళ్ళట్లేదు అని ఇన్ని వండుకొని పంపించింది. వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్ళే పిల్లలు కాదు, ఎవరిని ముట్టుకోరు. ఆ తర్వాత చాలామంది సంఘ సభ్యులు ఇటు కూరగాయలని లేకపోతే ఏయో కొన్ని అవి ఇవి తీసుకొచ్చేసి ఆ 12 గంటలలోపు తీసుకొచ్చి, అయ్యా ఇగో మీరు వాడుకోండి, మీరు బయటకు వెళ్ళట్లేదు కదా, ఇవి వాడుకోండి అమ్మా, ఇగో నేను ఇది తెచ్చానమ్మా, మీకు ఇష్టం కదా ఇది తెచ్చానమ్మా అని చెప్పి అక్కడ పెడతారు. ఈ కూరగాయలు మన ఇంట్లో పెట్టుకొని అమ్ముకునే పిల్లలు కూడా కొన్ని తెచ్చేసి కూరగాయలు మీరు వండుకోండి అమ్మా అని ఇచ్చిపోతూ ఉంటారు. చూసారా అండి? నేను ప్రార్థిస్తా, ప్రభువా మీరు వాళ్ళ దర్శనమిచ్చి ఈ సేవకులుగా వాళ్ళు మమ్మల్ని ప్రేమించేలాగా చేసినప్పుడు మాకు కావలసిన లోట్లన్నీ తీరుస్తున్నారయ్యా, మా అక్కర్లు తీరుస్తున్నారు. ఎంత నమ్మదగిన దేవుడు, నేను నిన్ను పిలిచినప్పుడు నీకేమైనా తక్కువాయనా అని శిష్యులతో మాట్లాడిన మాట ఎంత నమ్మదగిందండి, ఎంత నమ్మదగిందండి. నిజంగా ఇలాంటి 10 విషయాలు చెప్పాను. ఒకటిది దైవభక్తి కలిగిన స్త్రీ, రెండవది వినుచున్న స్త్రీ, మూడవది ఉదారంగ వస్త్రములు అమ్ము వ్యాపారి, నాలుగవది హృదయము తెరిచిన స్త్రీ, ఐదవది ఆసక్తితో లక్ష్యముంచిన స్త్రీ, ఆరవది తన ఇంటి వారిని రక్షించిన స్త్రీ, ఏడవది ప్రభునందు విశ్వాసము గల స్త్రీ, ఎనిమిదవది దైవజను ఇంటికి ఆహ్వానించిన స్త్రీ, 9వది యొక్క సేవకులను బలవంతం చేసిన స్త్రీ, 10వది చెరసాలలో నుండి వచ్చిన ఆ సేవకులకు ఆతిథ్యం ఇచ్చి వారిని తృప్తిపరిచినటువంటి స్త్రీ. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదండి, ఈ కుటుంబము మొదటిగా పౌలు పరిచర్యలో రక్షించబడినటువంటి స్త్రీ. ఈమె వలన తుయతైరాలో సంఘము స్థాపించబడింది. దేని స్తోత్రం, హల్లెలూయా. దానికి రుజువు ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. కానీ ఏముందో తెలుసా అండి, వాళ్ళల్లో ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి చదువుతున్నాను. నేను ఎరుగుదును, మరి ఎక్కువైనవి ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. అవేమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనొచ్చు యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జాగ్రత్తం చేయుటయు విగ్రహములకు బలులర్పించిన వాటిని తినుటకును
అది నా దాసులకు బోధించుచు అని మోసపరచుచున్నది. చూసారా అండి, అక్కడ ముందే చెప్పానుగా నేను, తుయతైర పట్టణంలో ఏముందో ప్రియులారా, అక్కడ జాగ్రత్త ఉంది, ఎన్నున్నాయి. కానీ దేవుని ఎరిగిన ప్రజల్లో ఏముంది? దేవుని క్రియలు ఉన్నాయి, దేవుని ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది, సహనం ఉంది. దేవుడు వాటిని చూసి మెచ్చుకుంటున్నాడు. అక్కడ ఒక సంఘము కట్టబడింది అంటే ఈ యొక్క మిరియామును, ఈ యొక్క లుదియాను బట్టే అక్కడ కట్టబడింది. అయితే ఈ లుదియా వలన తుయతైర పట్టణంలో సంఘము స్థాపించబడింది, ప్రారంభించబడింది. ఇంకొక విషయాన్ని చెప్తాను. ఈమె తుయతైర పట్టణంలో నుండి ఎక్కడికి వెళ్ళిందండి? ఫిలిప్లోనికి వెళ్ళింది వ్యాపారం నిమిత్తం. అయితే ఈమె ఎవరో తెలుసా అండి? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఫిలిప్పీలో అక్కడ ఎవరున్నారో తెలుసా అండి? సొంటికి యువోదియా అనే ఒక సహకారులు ఉన్నారు, పౌలుకు అనుచరులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారండి. ఈ స్త్రీలు ఈమెకు పరిచయం చేయబడినటువంటి వారి గురించి పౌలు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడో విందాం మనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, దైవజనుడు చెప్తున్నాడండి ఫిలిప్పులో ఈ యొక్క మరి తుయతైర పట్టణంలో స్థాపించబడిన సంఘాన్ని గురించి ఒక మంచి సాక్ష్యం. ఆయన హృదయంలో పొంగిపోతున్న ప్రేమ ఎంత చక్కని విలువైన మాటలు చెప్తున్నాయో చూడం. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, ఎవరండి ప్రియమైన వాళ్ళు? దేవుని మాట విన్నవాళ్లే. నా ఆనందమును నా కిరీటమునైనా నా ప్రియులారా, దేవుని స్తోత్రం. ఎంత గొప్ప అభినందన అండి, ఎంత గొప్ప ఘనత అండి ఈ స్త్రీలకి, ఎంత గొప్ప. ఇక్కడ వాళ్ళని గురించి తృప్తి పడుతున్నాడు ఒక దైవజనుడిగా. వాళ్ళు ఎలా ఉన్నారంట? దైవజనుడు ఎలా ప్రేమిస్తున్నాడు, ప్రియమైన వారిగా తిన్నవాళ్ళు, పరిచయము కలిగి చేర్చుకున్న వీడని పట్ల ఆయనకున్న కృతజ్ఞత భావం ఎంత గొప్పదండి పౌలుకున్నది. ఆ పౌలు అంటున్నాడు, నా ఆనందము నా కిరీటము. మీ సేవకులు మిమ్మల్ని బట్టి ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా? మీ సేవకులు మిమ్మల్ని బట్టి నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా అండి? సంతోషపడుతున్నారా? ఈ లుదియాలో ఉన్న లక్షణాలు నీలో ఉన్నాయా? తృప్తి మీలో ఉందా? ఇక్కడ మనం గమనిస్తున్నాం, నా ప్రియులారా వీళ్ళు ప్రభువునందు స్థిరులై ఉండండి, ఇక కదల్చబడకండి. ఇంకా ఎప్పటికీ కూడా ఎన్నో మొట్టుపోట్లు వస్తాయి. నేనున్న కాలంలో, నేను లేని కాలంలో కూడా నువ్వెలా ఉండాలో తెలుసు, స్థిరులై ఉండండి, నేను ఎప్పుడు మీతో ఉండను అంటాడు. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదియాను సుంటుకేనను బతిమాలుకొనుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? ఎలా ఉండాలంటే ప్రభునందు మీరు ఎలా ఉండాలి? ఏక మనసు గలవారై ఉండండి, ఇలానే ప్రేమ కలిగి ఉండండి, ఇలాగనే ఐక్యత కలిగి ఉండండి, ఇలాగనే అన్యోన్యత కలిగి ఉండండి, ఇలానే భక్తి చేయండి, ఇలాగనే నేనున్నా లేకున్నా ఆరాధన చేసుకోండి అని చెప్తున్నాడు. అవును నిజమైన సహకారి ఏమంటాడు? అవును నిజమైన సహకారి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక పాట పాడాం, దేవుని కొరకు ప్రయాసపడి స్త్రీలు కావాలి, దైవ సేవ కొరకు సహాయపడి స్త్రీలు కావాలి, ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. తమ జాతిని రక్షించుకునేందుకు త్యాగశీలురు కావాలి,
చురుకైన స్త్రీలు కావాలి, మెళుకువ కలిగిన స్త్రీలు, అణుకువ కలిగిన స్త్రీలు ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. దేవుని వాక్యము విని మీరు ధమరి వలె హత్తుకొనెదరా, సత్యము గ్రహించితే మీరు సమరయ స్త్రీ వలె చాటెదరా, సత్యము చాటెడి స్త్రీలు, సాక్ష్యమునిచ్చెడి స్త్రీలు, సత్యము చాటెడి స్త్రీలు, సాక్ష్యమునిచ్చెడి స్త్రీలు ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. అన్న ప్రవక్తి వలె నీవు ఉపవసించి ప్రార్థింతువా, కనాను స్త్రీ వలె కృప కొరకు కడు సహనముతో కనిపెట్టెదవా, విజ్ఞాపన చేసేడి స్త్రీలు, విధేయత కలిగిన స్త్రీలు, విజ్ఞాపన కలిగిన స్త్రీలు, విధేయత కలిగిన స్త్రీలు ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. ప్రయాసపడితే మీ పేర్లు ప్రభు జీవ గ్రంథములు వ్రాయబడు, ప్రభువార్తను చాటెడి ప్రతి చోట ప్రశంసింపబడి కనపరచు, ప్రార్థన చేసేడి స్త్రీలు, పరిచర్యలు చేసేడి స్త్రీలు, ప్రార్థన చేసేడి స్త్రీలు, పరిచర్యలు చేసేడి స్త్రీలు ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. తెబేసు పట్టణ స్త్రీ ఒకటి తిరుగలి చేత పట్టుకొని అభిమెలెకు తలపై వేసెన్, దేశమునకు నెమ్మది కలిగెన్, రోషము కలిగిన స్త్రీలు, దేశము రక్షించెడి స్త్రీలు, రోషము కలిగిన స్త్రీలు, దేశము రక్షించెడి స్త్రీలు ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. దేవుని కొరకు ప్రయాసపడడి స్త్రీలు కావాలి, దైవ సేవ కొరకు సహాయపడడి స్త్రీలు కావాలి, ఈనాడు కావాలి, సంఘానికి కావాలి, ఈనాడు లేవాలి, సంఘాలకు కావాలి. ఈ పాట అపోస్తలుడు స్టీవెన్ గారు రాశారు. ఎంత విలువైన పాట.
ఒకవేళ ఇది మళ్ళా యూట్యూబ్లో వస్తుంది, తప్పక మీరు నేర్చుకోండి. కనుక ఆనాడు పౌలు లుదియాని గురించి ఎంతగా ప్రశంసించాడండి, ఎంతగా కొనియాడాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీల పేర్లలో క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు